అందరికీ నమస్కారం అండి. నేను మీ మమతా రెడ్డి. నేనైతే ఇప్పుడు బొంతపల్లిలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చానండి. బొంతపల్లి బ్రహ్మరాంబిక వీరభద్ర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఇక్కడ గుడిలోకి ఎంటర్ అవుతూనే మనకి పెద్దది ఆంజనేయ స్వామి విగ్రహము, అలాగే అయ్యప్ప స్వామి గుడి కూడా చూడండి ఎంత ప్లజెంట్గా ఉందంటే. ఓపెన్ ఏరియా, చాలా పెద్ద ప్లేస్లో అయితే ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది చాలా, అలాగే ఈ గుడి పక్కనే మనకి పాత వీరభద్ర స్వామి అసలు ఇక్కడ వెలిసారంటండి. ఆ తర్వాత అక్కడ కట్టడం జరిగింది. దాని డీటెయిల్స్ కూడా మనం ఈ గుడి చైర్మన్తోని కనుక్కుందాము. అలాగే నేనైతే పాత వీరభద్ర స్వామి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాను. అక్కడ నుండి మనము గుడి లోపలికి వెళ్దామండి. ఆ పూర్తి వివరాలు మీకు చెప్తాను. చూశారు కదండి, ఇదంతా కూడా గుడి వ్యూ. అయ్యప్ప స్వామిది పెద్ద టెంపుల్ అండి. ఇక్కడ మనకి నవగ్రహాలు అన్నీ ఉన్నాయి. అయ్యప్పలు కూడా ఇక్కడ స్టే చేయడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇరుముడి కట్టుకున్న వాళ్ళు, శబరిమల వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ ఇరుముడి కూడా తీసేయచ్చు, అంటే స్వామివారికి సమర్పించుకోవచ్చు. ఇక్కడ 18 మెట్లు ఉన్నాయి కదండి. శబరిమలలో ఎలా 18 మెట్లు ఉన్నాయో ఇక్కడ కూడా 18 మెట్లని ఎక్కి స్వామివారి వాళ్ళు తెచ్చిన ఇరుముడి, నెయ్యి, నైవేద్యం అన్నీ కూడా స్వామివారికి ఇస్తారు. అలాగే మనం టెంపుల్ లోపలికి వెళ్దాం పదండి, అర్చన చేయించుకుందాం. చూశారు కదండి ఎంత ప్లజెంట్గా ఉందో టెంపుల్ అయితే. ఒక్కసారి మీరందరూ కూడా విజిట్ చేయండి. కర్పూర మంగళ మహానీరాజనం పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం భగవానే భగవతి. నమస్కారం గురుస్వామి. నమస్కారం సార్. ఇది మనకి ఈ గుడి ఎప్పుడు స్థాపించబడింది, మీ పేరు చెప్పండి. సురభి నాగేందర్ గౌడ్. ఇక్కడ జిన్నారం మండల్లో, ఇప్పుడు ప్రస్తుతం గుమ్మడిదల మండల్, బొంతపల్లి గ్రామం, వీరన్నగూడెం. ఇక్కడ 1999లో ఇక్కడ అయ్యప్ప ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి ఇక్కడ శబరిమలలో ఏదైతే 18 మెట్లు, మరి ఏదైతే అభిషేకము, ఏదైతే మాలలు వేస్తారో మాలలు, ఇరుముడి అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రోజు ఉదయము గణపతి హోమము, అదైన తర్వాత అభిషేకము, అదైన తర్వాత మరి పడి పూజ, అదైన తర్వాత ఆరతి, అవన్నీ కార్యక్రమాలు ఏదైతే కార్తీక మాసం ఫస్ట్ రోజు నుంచి జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా కార్తీక మాసం ఫస్ట్ రోజు నుండి సంక్రాంతి వరకు కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్ట గ్రామస్తులే కానీ, స్వాములే కానీ ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి మరి పూజలు పాల్గొంటారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. మరి వాళ్ళకి అన్నిటికీ కూడా ఇక్కడ అయ్యప్ప దేవస్థానం తరపు నుంచి కూడా అన్ని విధాల మరి సౌకర్యం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 15కు మహాపడి పూజ జరుగుతుంది. ఇక్కడ అరుణ్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో, మా గురుస్వామి నాగభూషణం గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చుట్టుముట్టు గ్రామంలో వేలాది మంది భక్తులు వచ్చి మరి ఇక్కడ పాల్గొంటారు. అదేవిధంగా ఉదయము గణపతి హోమం, 8 గంటలకు అభిషేకం, 9 గంటలకు గౌరీ పూజ, అదేవిధంగా ఆరాట్ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ ఆరాట్ కార్యక్రమం 1 గంటకు జరిగినప్పుడు, అభిషేకం జరిగినప్పుడు ఆకాశంలో గరుడ పక్షులు వచ్చి దర్శనమిస్తాయి. అది ప్రత్యేకంగా అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆ దర్శనం. ఈ అయ్యప్ప స్వామి గుడి గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు, ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ గురించి కూడా. అలాగే శ్రీనివాస్ రెడ్డి స్వామి గారు మాకు ఇత్తది ఉంది, అసలు వెలిసింది అక్కడేనని నాకు తెలిసింది, అది ఎక్కడో చూపిస్తారండి? సరే స్వామి, వెళ్దాం అక్కడ. ఓకే. శ్రీనివాస్ రెడ్డి స్వామి, మాకు ఇక్కడ వీరభద్ర స్వామి పాతది ఇక్కడ వెలిసింది అసలు అని అన్నారు కదా, ఇక్కడ ఈ స్వామి గురించి చెప్తారండి. ఓం నమః శివాయ. స్వామి శరణం. మరి ఇక్కడ బొంతపల్లి పుణ్యక్షేత్రం వీరభద్ర స్వామి. ఇక్కడ ఈ ఆలయం పాత వీరభద్ర స్వామి అని ఇక్కడ 100 సంవత్సరాల క్రితం
ఇక్కడ వెలిచిండు. ముందుగా దీనికంటే ముందుగా మరి ఏదైతే అడవి ప్రాంతంలో ఉన్నటువంటి సుక్కగట్టు ప్రాంతంలో వెలిసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలు ఇక్కడ మరి ఇక్కడి నుంచి కూడా ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం వీరభద్రస్వామి గుడి ఏదైతే ఉందో ఇక్కడి నుంచి అక్కడికి పోవడం జరిగింది. ఇక్కడి నుంచి ఒక పోతూ ఉంటే మరి గొర్రెల కాపరి గొర్రెలను మేపుతుండగా ఒక బాలుని రూపంగా మరి స్వామివారి కనిపించి మరి ఆ గొర్రెల కాపరిని అడిగి నన్ను అక్కడ కొద్ది దూరంలో అక్కడ దించి నువ్వు ఏదైతే ఉందో దించి మరి వెనుకకు మర్రి చూడకుండా వెళ్ళాలని కూడా చెప్పడం జరిగింది స్వామివారు. ఆ గొర్రెల కాపరి ఏం చేశాడంటే ఎక్దం గజ్జల సప్పుడు రాగానే మరి అక్కడ వెనుదిరగంగానే అక్కడ శిలారూపంగా మరి గొర్రెల కాపరి కూడా అక్కడ శిలారూపం కూడా అయ్యింది. ఈ మధ్యలోనే ఈ పాత గుడికి వీరభద్రస్వామి ఇప్పుడున్న గుడికి మధ్యలో కూడా ఆ శిలారూపంగా కూడా అక్కడ గుడి కూడా ఉంది. శిల ఏదైతే శిల అయిందో ఆ శిల అక్కడ దానికి మేము కూడా ఈ మధ్యలోనే నిర్మాణం చేసినాం. ముఖ్యంగా ఏంటంటే వందల సంవత్సరాల నుంచి కూడా మరి ఈ వీరభద్రస్వామి ఇక్కడ బొంతపల్లి అంటే పుణ్యక్షేత్రం. మరి అక్కడ కూడా ఇది ఈ మధ్యలోనే కూడా మరి ఆలయం కూడా అన్ని పురాతనమైనటువంటి ఆలయాన్ని కూడా అంతా దాన్ని తీసివేసి మరి నూతనంగా కూడా మరి గ్రామ పెద్దలు మరి అందరం కలిసి కూడా దాన్ని ప్రాకార మండపం కానీ రాజగోపురం కానీ కట్టడం జరిగింది. అదేవిధంగా రోజు కూడా మరి కట్టిన తర్వాత భక్తులు మరి విపరీతంగా కూడా పెరగడం జరుగుతూ ఉంది. మరి అందరికీ భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా మరి అక్కడ ఉన్నటువంటి టెంపుల్కి ఉన్న సిబ్బంది కానీ మరి గ్రామ పెద్దలు కానీ మరి చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ముందు కూడా దినదిన అభివృద్ధి అయి ఈ బొంతపల్లి క్షేత్రం మరి మారుమూల ప్రాంతాలకు కూడా తెలవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. అసలు వీరభద్రస్వామి గుడి అంటే మనం బొంతపల్లి చాలామందికి కూడా అక్కడ టెంపుల్లో విషయం మాత్రం తెలుసు. అసలు వెలిసింది ఇక్కడే వీరభద్రస్వామి అని మాత్రం చాలామందికి తెలియదు. నేను ఇప్పుడు తీసుకున్న ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ ఈ పాత అక్కడికి వచ్చిన వాళ్ళు లేదా అంటే ముందు ఇక్కడ దర్శనం చేసుకొని అయినా అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ దర్శనం చేసుకొని అయినా ఇక్కడికి వస్తే ఇంకోటి ఏంటంటే మనకి అయ్యప్ప స్వామి టెంపుల్, అలాగే షిరిడి సాయినాథుడు టెంపుల్, నవగ్రహాలు, ఇక్కడ వచ్చేసి మనకు పాత వీరభద్రస్వామి. ఇప్పుడైతే మనకు కార్తీక మాసం, అలాగే ప్రతి ఒక్క స్వాములు కూడా ఇరుముడి వేసుకుంటారు కాబట్టి మనకి ఈ ఇరుముడి జనవరి తారీఖు వరకు కూడా ఇరుముడి వేసుకునే వాళ్ళకి కూడా ఇక్కడ మంచిగా ఉండడానికి అకామిడేషన్ కానీ పూజ చేసుకోవడానికి కానీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే మనకి ఈ గుడికి అవతల పక్క కూడా చెరువు గట్టు కూడా ఉందండి. పల్లెటూర్లలోకి ఎవరైనా కానీ సిటీ వాళ్ళు వస్తే దాన్ని కూడా ఆస్వాదించకుండా పోవద్దండి. ఎందుకంటే మనకి సిటీలలో చెరువు గట్లు అనేది కనుమరుగైపోయినాయి.